అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్ లో. ఎవరో ఒక అతను ఒక అమ్మాయి ఫోటోలు పెట్టి 54 లక్షలు తీసుకుంది. ఈ అమ్మాయి కేర్ వర్కర్ వీసాకి యూకేలో ఉంటుంది. ఎవరన్నా ఈ అమ్మాయి గనక కనపడితే నాకు చెప్పండి అని కింద ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అది చూసిన తర్వాత సరే ఒక అవేర్నెస్ కోసం ఒక వీడియో చేయాలనిపించింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి ఈ వీడియో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే అట్లీస్ట్ ఎవరన్నా ఇలాగ డబ్బులు పోగొట్టుకుందాము అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చారిటీకో ఎవరికో ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగపడతాయి. ఇట్లా పోగొట్టుకోవటం ఎందుకు? ఓకే, దాని గురించి ఈ టాపిక్ లో మనం మాట్లాడదాం. 54 lakhs ఒక 2 bedroom ఫ్లాట్ వస్తుంది దగ్గర ఎక్కడో అక్కడ 2 bedroom ఫ్లాట్ 54 lakhs కి కొనుక్కొని, సరే సిటీ లోపల కాకపోయినా కొంచెం ఊరు చివరి అవుట్స్కట్స్ లో ఎక్కడో అనుకోండి, హైదరాబాద్ లోనో సమ్వేర్ ఎల్స్, లేకపోతే ఏదో ఒక ఏరియాలో లిటరలీ డెఫినెట్ గా వస్తుంది. ఓకే, మొత్తం విత్ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ అద్దె మిగులుతుంది. జస్ట్ కరెంట్ బిల్లును మన తింటానికి ఉంటుంది ఖర్చుల మందం. ఆ అపార్ట్మెంట్లలోంచి కొంచెం బయటకు వస్తే రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు మీద ఒక చిన్న ఛాయ్ డబ్బా పెట్టుకుంటే ఫుల్ బిజినెస్. ఛాయలు మస్తు మంది వచ్చిపోతుంటారు, తాగుతుంటారు. ఓకే, సాయంత్రానికి ఎంత లేదన్నా ఒక 500-1000 రూపాయలు వస్తాయి. అంటే నెలకు ఒక 30,000 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు నీకు ఫ్లాట్ ఉంది, రెంట్ లేదు, అరౌండ్ 25,000 to 30,000 వచ్చింది.